అన్నయ్య అన్నయ్య వదిన అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? లోపల ఉన్నాడు, వెళ్ళు. ఓకే అన్నయ్య ఇక్కడ ఉన్నావా? కంగ్రాచులేషన్ చెప్పు నాకు. ఎందుకురా? నాకు యూఎస్ లో జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాచులేషన్స్. అని కానీ ఏమిదో చెప్పురా. యూఎస్కి వెళ్ళాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నయ్య, వీసాకి అవన్నిటికి. నువ్వు ఎట్లా నన్ను చేసి అరేంజ్ చేయాలన్నయ్య, మన లైఫ్ లో సెట్ అయిపోతాయి అన్నయ్య జాబ్ వస్తే. నీ డబ్బులు అంటే నా దగ్గర ఎట్లుంటాయిరా? వదిన అడిగి నువ్వే ఎలా అలా సెట్ చేయి అన్నయ్య. మీ వదిన అడిగితే ఇంకేమైనా ఉందారా? సరేలే, నేనే ఏదో రకంగా ట్రై చేస్తాను. ఏ వదిన, మీకు గుడ్ న్యూస్, నాకు జాబ్ వచ్చింది. జాబ్ ఎలా వచ్చిందిరా? డబ్బులు ఎట్లా సెట్ అయినాయి? ఇగో రమేష్, ఈ నగలు బ్యాంకులో పెట్టి జాబ్కి అమౌంట్ కట్టేసి. నాకు డబ్బులు అవసరం ఉన్నది, నీకెట్లా తెలుసు వదిన? మీ అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోంగ విన్నా. ఫస్ట్ వెళ్ళి డబ్బులు కట్టి రాపో. వదిన అడిగి నువ్వే ఎలా అలా సెట్ చేయండి. చాలా థ్యాంక్స్ వదిన. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానే, మమ్మల్ని అర్థం చేసి నువ్వు కరెక్ట్ టైంకి హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నిజమే వదిన, మీరు లేకపోతే నాకు ఈ జాబ్ వచ్చేదే కాదు. వదినమ్మ అంటావు, వదిన అమ్మతో సమానం. అమ్మ ఎక్క నేను కొడుకు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకుంటుందా?